సుప్రీంకోర్టు తీర్పు తర్వాత దళితుల్లో విభజన అవసరమా లేదా అనే చర్చ ఇప్పుడు మొదలైందని ఎంఆర్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ అన్నారు. దేశం చర్చించుకుంటున్న తీర్పుపై కొన్ని ప్రధాన తెలుగు పత్రికలు ముందుకు రాకపోవడం బాధాకరమంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలో వర్గీకరణ ఉన్నప్పుడు ఎస్సీలో కూడా వర్గీకరణ ఉండాలని ఉద్యమం స్టార్ట్ చేశామన్నారు. 30 ఏళ్ల సుదీర్ఘ ఉద్యమంలో సుప్రీంకోర్టు తీర్పుతో ఎంతో స్ఫూర్తిదాయకం ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు. సాధించినమని చెప్పిన తర్వాత ఎన్ని పత్రికలు మనం 1960 దశాబ్దంలో జరిగిన మొదటి పోరాటంలో పూర్తిగా పోలీసుల కాల్పులో చంపబడ్డ వాళ్ళు ఏ ఒక్కరు ఆత్మహత్య చేసుకునే చరిత్ర లేదు. ఆ సమయం కాసు బ్రహ్మానంద రెడ్డి ఎక్కువ అప్పుడు అంటే తెలంగాణ రాష్ట్రం అప్పుడు ఏ ఒక్కరు ఆత్మహత్య చేసుకోలేదు. కానీ మొన్న మనం అందరం కలిసి చేసిన ఉద్యమంలో ఏ ఒక్కరు కాల్పులో చంపబడలేదు. అందరూ దాని వైపు మలిగి సరే కారణం ఏమైనా రెండో దశ ఉద్యమం అనుకుంటే 2001 నుంచి 2014 లోపు వచ్చిన ఈ పరిణామాలు అందరం భాగస్వాములు. మరి అదొక విజయం సాధించినమని చెప్పిన తర్వాత ఎన్ని పత్రికలు ఆ ఉద్యమానికి నాయకత్వం వహించి నాయకులు అని చెప్పబడుతున్న వాళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చినాయి. ఛానల్స్ మీద ఛానల్స్, ప్రింట్ మీడియా అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు పెరిగినాయి కదా. మరి అప్పటి ఇంటర్వ్యూస్ తీసుకున్న దానికి ఇప్పుడు ఇంటర్వ్యూ తీసుకుంటే అసలు సంబంధమే కనిపించట్లేదు. బహుశా ఎక్కడో ఒక వివక్షతో ఎక్కడో ఒక దాని యజమాన్యానికి ఎక్కడో ఒక దిక్కు ఆ చిన్న సోపో వీళ్ళని ఎందుకు ముందుకు తీసుకురావాలనే ఆలోచన ఉన్నదేమో. అందువల్లనే దాదాపు 4 రోజుల దగ్గరకు వచ్చింది. 4 రోజులు ఆగస్టు 1 అంటే ఇప్పుడు సెప్టెంబర్ 1 రాబోతాను. ఈ 4 రోజుల్లో నేను ఢిల్లీలో అందుబాటులో ఉన్నాను, హైదరాబాద్ లో అందుబాటులో ఉన్నాను, ఎక్కడైనా మీకు అందుబాటులో ఉన్నాను. కానీ ఏ ఒక్కరు సమాజానికి తెలవాలి కదా. 30 ఏళ్ళప్పుడు నా తమ్ముడు విరాహతాలి ఇది చేశాడు. అంతకుముందు ఒక తమ్ముడు సోమాజిగూడలో ఒక యూనియన్లు ఇంట్రెస్ట్ పెట్టి పెద్దపల్లి జిల్లా